క్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు నాయనా. ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు. పాటల ద్వారా నాయన మీరే మహిమ పొందుకున్నారు. కొద్ది సమయం మాతో మాట్లాడి అయ్యా నిన్ను ఆరాధించే విధంగా నీ గొప్ప కార్యాలు మాకు తెలియపరిచి నాయన నీ ప్రేమను మేము తెలుసుకొని మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి తదుపరి నిన్ను స్తుతించి ఆరాధించే విధంగా మాతో మాట్లాడి మాకు సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం 1 కొరింథీ పత్రిక చూద్దాం. ఒకటో కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చాలమ్మా. 10వ వచనం కూడా చదువుదాం. మీరు సణగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన. తాను నిలుచుచున్నానని తలచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనివలెను. ఇక్కడ మనకి ఈ విషయాలు మనకు తెలుసు. పౌలు గారు మరి కొరింథీ సంఘానికి రాస్తా ఏమి రాస్తున్నాడంటే, ఆనాడు పితరులు ఐగుప్తు దేశాన్ని నుంచి మరి కనాను దేశం ప్రయాణమై వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే మోషేను బట్టి మేఘంలో సముద్రంలో బాప్తిసం పొందారు. తరువాత అందరూ ఆత్మ సంబంధమైన మరి ఒకే ఆహారాన్ని భుజించారు, ఒకే పానీయం త్రాగారు, బండలోనిది త్రాగారు. అయితే శ్రేష్టమైనవి ఎన్నెన్నో చూశారు. వాళ్ళు చాలా విషయాలు చూశారు. వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తా దేవునికి ఇష్టంగా వాళ్ళు బ్రతకల. దేవుని మీద విరోధంగా వాళ్ళు విరోధం చేశారు. అంటే ఎందుకు వీళ్ళు దేవునికి ఇష్టంగా లేకుండా పోయారంటే 6వ వచనం మనం చదివితే, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అంటే వాళ్ళు ఏం ఆశించారు? వాళ్ళు అడవిలో ప్రయాణం చేస్తున్నారు. మరి ఏం ఆశించారు వీళ్ళు? వాళ్ళు చెడ్డవాటిని ఆశించారు. అంటే అక్కడ లేని వాటిని వాళ్ళు ఆశించారన్నమాట. వాళ్ళకి ఆహారం కావాలి, ఆహారాన్ని అడగాలి. వాళ్ళు ఏం బిర్యానీ అడిగితే వచ్చుద్దా? ఇప్పుడు ఐగుప్తు దేశంలో వాళ్ళు ఏం తిన్నారో ఏం తినలేదో వీళ్ళు మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు వీళ్ళు ఏటిని ఆశించాలి? వీళ్ళు ఆశ ఎక్కువగా ఆశించడం ప్రారంభించారు. లేని వాటిని వీళ్ళు ఆశించడం ప్రారంభించి ఏమయ్యారంటే వాళ్ళు నశించిపోవటానికి కారణమయ్యారు. వాళ్ళలాగే మనం కూడా ఆశించకూడదని ఇక్కడ ఒక దృష్టాంతరంగా అక్కడ మోషే వారికి నాయకుడిగా నడిపిస్తున్నారు. అయితే వాళ్ళ విషయాలు మనకు తెలుసు. దేవుడు ఎన్నెన్ని అద్భుత కార్యాలు చేశాడు. అయితే వీళ్ళు ఆశిస్తుంది ఏంటిది? అక్కడ లేని వాటిని దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు ఆశ సరైనది కాదు. వీళ్ళు కోరుకోవాల్సిన ఆశ కాదు. ఆకలి అయితే ప్రభువా మాకు ఆకలి అవుతుందను, ఆకలి తీరుస్తాడు. నాకు ఫలానాది కావాలా అంటే అది శ్రేష్టం కాదు కదా. దేవుడు మన్నాను కురిపించాడు. అయితే వీళ్ళకి ఇష్టం లేదు. ఐగుప్తులో తిన్నాయి వీళ్ళకి కావాలా. వీళ్ళు ఎక్కువగా ఆశించి వాళ్ళు ఏమైపోయారంటే నశించిపోయారు. అలాంటి స్థితి మనకు ఉండకూడదు. మనకు తగినట్లుగా మనం ఆశించాలి. ఇవి మనకు దృష్టాంతాలు అన్నమాట. ఇవి
మరి 10వ వచనంలో ఏమంటుంది? మీరు సణగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించి. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి, యుగాంతమందు మనకు బుద్ధి తెచ్చుటకై వ్రాయబడి ఉన్నది. సణుగుడు, ఎప్పుడూ దేవుని మీద సణుగుతానే ఉన్నారు. అంటే ఏమి సణిగారు? ప్రభా మాకు మంచిలు లేవు కదయ్యా అని అడగాల. పొద్దుగూకులు మాట్లాడుతుంటే ఇచ్చిందాకా ఏచి చూడకుండా పొద్దుగూకులు మాకు మంచిళ్ళు అంటే అది సణుగుడే కదా. మంచి మాటే కావచ్చు, లేకపోతే వ్యతిరేకమైన మాటే కావచ్చు, మాటి మాటికి సమయం ఇవ్వకుండా అడగటం, అది సణగటమే. అది వీళ్ళ సణుగును బట్టి దేవుడు ఏం చేశారంటే సంహారకుని చేతికి అప్పగించినప్పుడు ఎంతోమంది చనిపోయారు. 23,000 మంది చనిపోయారు. ఎంతోమంది పాములు కలిసి ఎంతోమంది చనిపోయారు. వీళ్ళ స్థితి ఎంత దయనీయంగా ఉందో. వీళ్ళు ప్రయాణం చేస్తుంది వేరు, వీళ్ళు ఆశించడం వేరు. ఉదాహరణకు మనం ప్రయాణం చేసేటప్పుడు మనకు ఆకలి అయిందనుకో, ఏదో కడుపు నింపుకోవడానికి అక్కడ దొరికింది తినాలి. అట్లా కాదు, వీళ్ళు ఆశించినట్టుగా రాదు. అయితే వీళ్ళ ఆశ ఎలా ఉందంటే ఎంత మరి విపరీతంగా ఉందో, ఎంత దుష్టాంతంగా వీళ్ళు అడుగుతున్నారు. దుష్ట స్వభావం, లోబడిన స్వభావం. దేవుడు 10 శాపాలు ఐగుప్తు దేశం మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఉండే గోషాన్ ప్రాంతంలో ఏ ఒక్క శాపం కూడా వాళ్ళ మీదకి రాలా. వాళ్ళు ఎన్నో శ్రమలు అనుభవించారు. వాళ్ళు ఐగుప్తీయులు, వీళ్ళు శ్రేష్టంగా ఉన్నారు. వీటన్నిటినీ మర్చిపోయారు. ఒకసారి కీర్తన గ్రంథం చూడండి, 78వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఉండమ్మా. చదువు. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించి ఏం చేశారు? వీళ్ళు ఎక్కడ లేని ఆశ అంతా తీర్చుకుంటున్నారు. వాళ్ళ మనసులో ఏదైతే ఆశగా ఉందో అవి అడుగుతున్నారు వాళ్ళు. దేవుడు మన్నాని కురిపిస్తూ ఉన్నాడు. ఇంకంతకంటే శ్రేష్టం ఏమైనా ఉందా? అయితే వీళ్ళ ఆశ ఎలా ఉందంటే వాళ్ళ ఆశను బట్టి దేవుని శోధిస్తున్నారు. అందుకని వాళ్ళు శోధించిన శోధనను బట్టి, వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి వారి మీదికి నాశనం వచ్చింది కదా. ఎందుకు వచ్చింది నాశనం? వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు, దేవుణ్ణి శోధిస్తున్నారు, దేవుణ్ణి విసిగిస్తున్నారు. అందుకని ఏమైందంటే వారి మీదికి శోధన వచ్చింది, వాళ్ళు నశించిపోయారు కదా. యేసు ప్రభు వారు మరి కొండ మీద చేసిన ప్రసంగంలో ఒక మాట్లాడతాడు. ఏమంటాడు? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. వీళ్ళలో సమాధానం లేదు. అంటే ఎందుకు లేదంటే వీళ్ళు ఆశించింది అట్లా ఉంది. దాన్ని బట్టి తిరుగుబాటు. వాళ్ళ మాటలు సరిగా లేవు. వాళ్ళ మాటల ద్వారా దేవుణ్ణి శోధిస్తున్నారు. అందుకని వాళ్ళ మీద శిక్ష వస్తూ ఉంది. అందుకని ప్రభువేమంటారంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. వారిలో సమాధానపరిచేవాళ్ళు లేరు. మోషే ఉన్నాడు. అయితే వీళ్ళు అడగటానికి దేవునికి వాళ్ళ మీద ఎంత కోపం వచ్చిందో, ఎంతగా దేవుడు విసిగించుకున్నాడో. ఎందుకంటే వీళ్ళ మాటలు దేవునికి ఇష్టంగా లేవు కదా. అందుకని యేసు ప్రభు వారు ఏమంటారంటే తన శిష్యుల్ని, మీరు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఇంట చేర్చుకుంటే అక్కడ ఉండండి, మీరు అక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. మీరు వాళ్ళు పెట్టే తినండి, ఇచ్చే నీళ్ళు త్రాగండి,
అయితే మీరు వెళ్ళేటప్పుడు అక్కడ ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసినప్పుడు అక్కడ సమాధానకర్త ఉంటే ఆ సమాధానం బాధ్యత. ఒకవేళ లేరనుకో మీ సమాధానం మీకు వస్తుంది కదా. అంటే కుటుంబం కుటుంబంలో సమాధానపరిచేవాళ్ళు కావాలి. ఇక్కడ వీళ్ళ మాటలు సమాధానంగా లేవు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ఆశిస్తున్నారు, వీళ్ళు లేనాటిని ఆశిస్తున్నారు. వీళ్ళ మధ్యలో సమాధానం లేదు. అందుకనే సమాధానపరిచేవాడు ధన్యులు. యేసు ప్రభు కూడా ఏమంటారంటే, మీరు ఒక ఇంట వెళ్ళినప్పుడు అక్కడే ఉండండి, కానీ ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసినప్పుడు సమాధాన పాత్రులు ఆ కుటుంబంలో ఉంటే ఆ సమాధానం బాధ్యత. లేకపోతే ఆ కుటుంబంలో సమాధానం ఉండదు కదా. సమాధానపరిచేవాళ్ళు దేవుని కుమారులు. వాళ్ళు సమాధానంగా ఉంటారు, పక్క వాళ్ళని సమాధానపరుస్తారు. ఒక సామెత ఉంటుంది, నోరు మంచిదైతే ఊరు మంచిదైందంట. ఎలాంటి స్థితినైనా మార్చగలుగుతాడు సమాధానపరిచేవాడు. ఇక్కడ ఈ కుటుంబంలో అందరూ సమాధానం గలవాళ్ళు లేరు, సమాధాన పాత్రులు లేరు. ఇక్కడ ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. ప్రార్థన చేయొచ్చు, సేవకుడు ప్రార్థన చేయొచ్చు, కానీ తనకి తగిన జీవితం, తగిన వాక్యాన్ని వినటం, ఆ విధంగా జీవించడం నీలో లేకపోతే అది వ్యర్థమే కదా. ఒక ఆవిడ అంటుంది, బి అంటే భర్త, బీపీ అంటే ఏంటంటే బి అంటే భర్త, పి అంటే పిల్లలని. కుటుంబంలో బీపీ రావడానికి ఎవరంటే భర్త, భార్య, పిల్లలు. బి అంటే భార్య, పి అంటే పిల్లలు. ఒకడు అంటాడు అన్నమాట, ఏమంటదంటే అట్ట కాదు. బి అంటే భర్త, పి అంటే పిల్లలు, బీపీ రెండు కలిపితే బీపీ. ఈయన మాట్లాడితే ఆమెకు బీపీ, ఆయన మాట్లాడితే వీళ్ళకి బీపీ. ఇద్దరికి బీపీ అంటే మరి పిల్లలకి ఏముంటుంది? సమాధానం ఉంటుందా? ఉండదు, సమాధానం ఉండదు. సమాధానం కావాలంటే ఇద్దరు సమాధానంగా ఉండాలా. నీ పిల్లల సమాధానంగా ఉండాలంటే మీరు సమాధానంగా ఉండాలా. ఇద్దరిలో ఎవరికి సమాధానం లేదు కదా. మోషే 12 మందిని ఐగుప్తు దేశం కనాను దేశం పంపించినప్పుడు అక్కడ ఏమన్నాడంటే, అక్కడ ఉన్న అన్నీ జాగ్రత్తగా చూసి కొన్ని పళ్ళు తీసుకురమ్మన్నాడు. సరే అన్నీ చూశారు, కొన్ని పళ్ళు తీసుకొచ్చారు. ఒక ద్రాక్షకాయలు తీసుకొచ్చారు, అది చాలా పెద్దది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే చెడ్డ సమాచారం ఇచ్చారు. అక్కడ చూసింది ఒకటి, కనాను దేశంలో శ్రేష్టమైన దేశం అనుకున్నారు. కొన్ని పళ్ళు తీసుకొచ్చారు, సంతోషంగా వచ్చారు, చూశారు, అన్నీ బాగానే ఉండి వచ్చినాక చెడ్డ సమాచారం చెప్తే ఈ సమాజం అంతా కేకలు పెట్టి ఏడుస్తున్నారు. అయ్యో మేము ఎందుకు వెళ్తాం, మేము కనాను దేశం ఐగుప్తులో ఉంటే బాగుండేది కదా అని అక్కడ సమాజం ఒక అల్లోకల్లోలంగా లేచింది. అప్పుడు కాలేబు వచ్చారు వాళ్ళ మధ్యకి. అక్కడ ఏం రాయబడిందంటే, మోషే ఎదుట ఆ కాలేబు వారిని సమాధానపరిచాడు. మోషే, ఎందుకంటే మోషే చూడలేదు కదా, అక్కడ చూశాడు ఈయన. ఈ కాలేబు చూశాడు. అక్కడ జరిగిన సంగతులన్నీ వాళ్ళకు వివరంగా సమాధానంగా చెప్పినప్పుడు ఆ సమాజం అంతా ఆ ఏడవటం ఆగిపోయింది. అందుకని ప్రభువు అంటాడు, కాలేబు నా సేవకుడు, నా కుమారుడు, ఖచ్చితంగా తను ఆశించినట్లుగా ఆ దేశం ఆయన చేరుస్తానని అని దేవుడు వాగ్దానం చెప్తాడు కదా. ఎట్లా ఉండాలి మన మాటలో? ఎంత శ్రేష్టంగా ఉండాలి. ఒకసారి పేతురు పత్రిక చూడండి. పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. జీవమును ప్రేమించి మంచితనమును చూడగోరు వారు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను
కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చాలండి. ఇక్కడ ఏమన్నాడు? జీవం ఏం ప్రేమించట? జీవమును ప్రేమించి. ఎవడైతే మంచితనాలు చూడాలనుకుంటాడో, ఎవడైతే ఎక్కువ రోజులు క్షేమంగా బ్రతకాలనుకుంటాడో, అంతా మంచి చూడాలనుకునేవాడు ఏం చేస్తాడంటే చెడ్డ మాటలు పలుకకుండా తన మాటలు, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. మంచి దినాలు చూడాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే తన నోరు కాచుకుంటారు, చెడ్డ మాటలు పలకుండా తన పెదాలు కాచుకుంటారు కదా. ఇప్పుడు నేను మంచిగా ఈ సంఘంలో మంచిగా ఉండాలనుకో, నేనేం చేయాలా? అందరూ నన్ను ప్రేమించాలనుకో, అందరూ నన్ను గౌరవించాలనుకో, నేనేం చేయాలా? నా నోటిని కాచుకోవాలా. వచ్చింది కానీ ఏ మాట పెడితే ఆ మాట మాట్లాడకూడదు, మంచి మాటలే మాట్లాడాలి. మరి మీరేం చేయాలా? మీరు కూడా అంతే. ఎవరైతే మంచి దినాలు చూడగోరేవారు ఏం చేస్తారంటే తన నాలుకను కాచుకుంటాడు, జాగ్రత్తగా మాట్లాడతాడు, తన పెదాలను కాచుకుంటాడు, తన నోటి మాటలను కాచుకుంటాడు. అతడు శ్రేష్టమైన మాటలే పలుకుతాడు. అప్పుడే మీరు నాకు గౌరవిస్తారు, నేను మీకు గౌరవిస్తాను. ఏం చేయాలంటే మన మాటలు సరిగా ఉండాలా. ఎప్పుడైతే నేను ఎక్కువ కాలం సంతోషంగా బ్రతకాలనుకుంటానో మొదటిగా నా నోటిని నేను కాచుకోవాలా. ఎదుటివాడిని బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదు కదా. అత్త అనుకోవచ్చు కోడలకు నా ఆస్తి అంతా కోళ్ళకి ఇవ్వాలని, కోళ్ళ కూడా అనుకోవచ్చు నా అత్తను బాగా చూడాలని లోపల అనుకుంటారు. మరి ఎందుకు జరగట్లేదు? ఒక ఉదాహరణ చెబుతాను నేను. అంశపాల స్వామి గారు మేము చేనేసి ఆయన ఇప్పుడు ఏడన్నాడు? వృద్ధాశ్రమంలో ఉన్నాడు ఆయన. నాకు ఆ సంగతి తెలిసిన భలే బాధ వేసింది. ఇదేంది ఒక కొడుకు వృద్ధాశ్రమంలో ఉండటం ఏంటి అసలు? నేను ఆయన్ని అడిగా, ఏందండి మీ నాన్న వృద్ధాశ్రమంలో ఉండటం ఏందండి, ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే ఆయన ఏం మాట్లాడాడు. ఇక అంతటితో ఊరుకుండా పక్కన ఆయన అడిగా, ఏందండి ఈయనేంది తీసుకెళ్ళి వాళ్ళ నాన్న వృద్ధాశ్రమంలో వేసాయంటే ఆయన ఏమన్నాడంటే వాళ్ళ నాన్నోరు అసలు ఊరుకోదయ్యా, ఎప్పుడు కోళ్ళను తిడతానే ఉంటాడు, ఎప్పుడు సొనే, ఎప్పుడూ తిట్టడమే, అసమంటోని తీసుకెళ్ళి మరి వృద్ధాశ్రమంలో ఇక ఏడేస్తారు అన్నాడు ఆయన. మంచి దినాలు చూడలేరు కదా. కుటుంబంలో నేను మంచిగా, నాకు మంచి రోజులు రావాలి, నేను ఏం చేయాలా? నా మాటలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరిని పిలిచే పిలుపు వాళ్ళని పిలవాలా. కొన్నిసార్లు కోపం వస్తుంది. కాచుకోవటం అంటే అదే. వచ్చింది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. నోటిని కాచుకున్నప్పుడు నువ్వు మంచి రోజులు చూస్తావు, నువ్వు అనుకున్నది జరిగిద్ది, నువ్వు ఎక్కువ రోజులు బ్రతుకుతావు, నీ స్థితి క్షేమంగా ఉంటుంది. అలాంటి వాడు ఏమయ్యాడంటే తీసుకెళ్ళి అక్కడ వేసి ఇచ్చారు. తప్పు ఎవరిదంటే ఆయనదే, వీడది కాదు. ఎప్పుడు నోరు కోడలను తిట్టే పనే. కొడుకు మాట్లాడితే ఆయన కూడా తిడతాడు. ఒకతను ఏం చేశాడంటే ఒక్కడే కుమారుడు, ఆస్తి కోట్ల ఆస్తి ఉంది. ఆ ఆస్తి అంతా అనాథాశ్రమంకి రాశాడు. ఎందుకు రాశాడు? ఒక్క కొడుకు ఇవ్వచ్చు కదా. బెకారులు అయిపోయారు. తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తి అంతా నాకే అనుకుంటున్నాడు కుమారుడు. వచ్చారు వాళ్ళు, మొత్తం జప్తు చేసుకున్నారు. కొత్త ఆశ్రమానికి పోయింది. ఎందుకంటే ఏమో మాటలు మంచిది కాదు, ఈ కోడలు మాట్లాడే విధానం మంచిది కాదు. అనుకుంది ఆస్తి వచ్చింది, మేము మంచిగా బతుకుతాం అనుకుంది. కానీ ఆ మాటలు ఏం చేసినంటే ఆయన గాయపరిచి ఆస్తి అంతా అటు ఇచ్చాడు కదా. కుటుంబాల్లో సమాధానం లేకపోతే అంతే, అది బీపీఏ. మరి బి అంటే భార్య, పి అంటే పిల్లలు, బి అంటే భర్త, పి అంటే పిల్లలు. వీళ్ళిద్దరు కలిసి పిల్లలకి మరి బీపీ ఎక్కిస్తారు. ఇక వాళ్ళు మాట్లాడితే ఇంకా బీపీ ఎక్కుద్ది. వీళ్ళకి సమాధానం ఉండదు. అందుకనే ప్రభు అంటాడు, సమాధానపరుచువారు వాళ్ళు ధన్యులాళ్ళు. నువ్వు సమాధానం ఉంటుంది కాదు, నీ ఆశీర్వాదం ఎంతంటే ఎదుటోళ్ళు కూడా సమాధానపరుస్తావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సమాధానమే. నీ నోరు మంచిదైతే నువ్వు లోకాన్ని జయించగలవు, నువ్వు సమస్తాన్ని జయించగలవు.
దేవుడు నీతో ఉండగలడు నీ మాటలు మంచి అయితే. వాళ్ళు ముఖస్థుతి చేశారు, లోన ఒకటి పెట్టుకొని పైకి కపట మాటలు మాట్లాడారు. దాన్ని బట్టి వాళ్ళు ఏమయ్యారంటే అందరూ కూడా అడవిలో నశించిపోయారన్నమాట. చివరిగా మనం ఇంకొక వాక్యం చూద్దాం. మనం సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం చూడండి, 11వ వచనం. నీతిమంతుని నోరు జీవపు ఓట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును. నీతిమంతుని నోరు ఏందంట? జీవపు ఓట. అతడికి అందరూ స్నేహితులే, అతని మీద అందరూ దయ చూపుతారు. అతడు నోరు తెస్తే ఏంది? జీవపు ఓట. ఆయన మాట్లాడి కొంది ఇంకా వినబుద్ధి అయింది, అది ఇతను ఇంకాసేపు మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. అటువంటి నోరు అన్నమాట జీవపు ఓట. 28వ వచనం కూడా చూడండి. నీతిమంతుని ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవు. చాలు. నీతిమంతుని ఆశ సంతోషాన్ని పుట్టించుంది. కనాను దేశం చేరింది ఎవరంటే ఒక యెహోషువ, కాలేబే. వాళ్ళు నిమ్మలంగా ఉన్నారు, సమాధానంగా ఉన్నారు, ప్రభు మీద విశ్వాసం ఉంచారు. వాళ్ళు కోరినట్టుగా వాళ్ళు ఏం చేశారంటే కనాను దేశంలో వాళ్ళు ప్రవేశించారు. వాళ్ళ మాట విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కనాను దేశంలో ప్రవేశించారు. అయితే భక్తిహీనుని ఆశయం భంగమైపోయింది. వీళ్ళు కూడా కనాను దేశం చేరాలని బయలుదేరారు, కానీ వీళ్ళంతా అడవిలోనే నాశనం అయిపోయారు. మంచి దినాలు చూద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళ వల్లగాల. వాళ్ళు నోరు కంట్రోల్ చేసుకోవడం వాళ్ళ వల్లగాల. సర్వశక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు వాళ్ళ పక్షాన, అన్నీ ఇస్తాడు. చూశారు, వాళ్ళు అద్భుత కార్యాలు చూశారు, కానీ వాళ్ళు నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళ మాట స్థితి అన్నమాట అది. వాళ్ళ మాటలను బట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అడవిలోనే చనిపోయారు. తిరుగుబాటు వల్ల చనిపోయారు, వాళ్ళ మాటల వల్ల చనిపోయారు. అందుకనే నీతిమంతుని నోరు జీవపు ఓట. ఎంత శ్రేష్టమైన మాటలండి! ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! వీళ్ళని కనాను దేశం చేర్చడానికి ఎంత ఓర్చుకున్నాడు. 40 సంవత్సరాలు ఆయన సహనంతో ఉన్నాడు. 40 సంవత్సరాలు. అంత సమయం ఎందుకు ఇచ్చాడంటే అప్పుడైనా వాళ్ళ స్థితిని గమనించి వాళ్ళు సరైన మార్గంలోకి వస్తారని చెప్పి 40 సంవత్సరాలు ప్రేమించాడు వాళ్ళు. అయినా వాళ్ళ మాటల విధానం మారలా. అన్నిటికీ శోధించడమే, అన్నిటికీ తిరుగుబాటు చేయటమే. 40 సంవత్సరాలు వాళ్ళలో జీవిస్తున్నా కానీ కాలేబు, యెహోషువ వాళ్ళ స్వభావం మారల. వాళ్ళు తరగని విశ్వాసంతో దేవుని వైపు చూశారు. వాళ్ళు అరే 40 సంవత్సరాలు గడిచిపోయిందే, ఇంకా మేము కూడా వెళ్తాంలే అనుకోలే వాళ్ళు. దేవుడు చెప్పాడు 40 సంవత్సరాలు మీ శవాలు రాలిపోవని చెప్పినా కానీ వీళ్ళు తరగని విశ్వాసంతో వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కనాను దేశం వెళ్ళారు కదా. మన మాటలు బాగుండనప్పుడు, మన జీవితం బాగుండనప్పుడు, మన విధానాలు బాగుండనప్పుడు ప్రభు అని యేసు ప్రభు వారు మనలాంటి వాళ్ళ కోసం వచ్చింది. కాలేబు, యెహోషువ లాంటి వాళ్ళ కోసం కాదు ఆయన వచ్చింది. ఎవరైతే తిరుగుబాటు చేసి అక్కడ మరణానికి పాత్రులయ్యారో అలాంటి వాళ్ళ కోసం వచ్చి ప్రభు మన కోసం ఆయన రక్తాన్ని, ప్రాణాన్ని గార్చాడు. ఎందుకంటే సమాధానాన్ని మనం పోగొట్టుకుని ఆయన సమాధానపరచాలని మనల్ని, ఆ సమాధానం మనకి ఇవ్వాలని, మన పాపాలు తీసివేయాలని, మనం బలహీనమని ఆయన నమ్మాడు. ఆయన అంటాడు విసరి వెళ్ళి తిరిగి రాని గాలి వలె వీళ్ళు ఉండాలంటాడు. ఎంత ప్రేమ చూడది. వాళ్ళు ఒక పక్కన తిరుగుబాటు చేస్తున్నా కానీ ఆయన ఏమంటాడంటే వీళ్ళు విసరి వెళ్ళి తిరిగి రాని గాలి లాంటి వాళ్ళు. అందుకే ఆయన ప్రాణం పెట్టాడు. సమాధానాన్ని మనకు కావాలా, మన పాపం నుంచి తప్పించబడాలా,
అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎంత ప్రేమించాడు ఆయన. దావీదు అంటాడు, ఏమంటాడు? నా సంకటములన్నిటినీ తీర్చినవాడు కదా. సింహాల మధ్య పడుకున్నప్పుడు నన్ను తప్పించినవాడు. ఎలాంటి స్థితిలో ఆయన తప్పించినవాడు ఆయన్ని. మరి మన స్థితి ఏంటండి? దావీదు ఎంత స్తుతించి ఆరాధించాడు. ఆయన కంటే ఎక్కువగా మనల్ని కాపాడాడు దేవుడు. దావీదు కంటే ఎక్కువ కాపాడు ఆయన. ఎక్కువ కాలం దేవుని స్తుతించిన ఆయన ఎంత స్తుతించాడో దాన్ని బట్టి కాపాడాడు. మనకి స్తుతించడం లేదు, మన జీవితాలు బాగోలేదు, మనలో సమాధానం లేదు, మన జీవితం బాగోదు. అయినా మనల్ని ప్రేమించి దేవుడు ఎన్నాళ్ళు మనల్ని కాచి కాపాడు. ఎంత గొప్ప దేవుడు. మరి అలాంటి దేవుడు మనం స్తుతించి ఆరాధించాలి కదా. కొద్ది సమయం మనం ఆరాధించాలి.